హలో అండి. నేను మీ డాక్టర్ ఖుద్బుద్దీన్ అలీ, మీ ఐ డాక్టర్ని. ఈరోజు మీతో ఒక డాక్టర్గా కాకుండా ఒక ఫ్రెండ్గా, ఒక కౌన్సిలర్గా నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నా. సో లైఫ్లో మనము చూస్తూ ఉంటే మన బిహేవియర్ని బట్టి చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక రకంగా సెన్సిటివ్గా పేరెంట్స్ పెంచబట్టి, అంటే అందరితో బాగా ఉండాలి, అందరినీ సంతోష పెట్టాలి, ఎవరిన ఏమన్నా అన్నా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా మనల్ని ఏమన్నా కొద్దిగా తక్కువ చేసి మాట్లాడిన మన పరిస్థితి ఇంతే. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం చూడండి, సర్దుకుపోవాలి అన్నట్టు నేర్పిస్తూ ఉంటారు. ఈ యాటిట్యూడ్ కనుక చిన్నపిల్లల్లో మెల్లగా వచ్చి పెద్దగా అవుతున్న కొద్దీ చూస్తే కనుక వీళ్ళకు ఫ్యూచర్లో కిడ్స్తో కావచ్చు, వాళ్ళ కో ఎంప్లాయీస్తో, లైఫ్లో కావచ్చు ఏమవుతుందంటే ఈ నేచర్ వల్ల ఒక పర్సన్ పూర్తిగా అడ్జస్ట్ అవ్వాలి అనే ధోరణి వల్ల ఎంతసేపు తన మీద తను బ్లేమ్ చేసుకుంటూ ఉంటాడు, మేబీ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్ అన్నట్టు. సో ఈ నేచర్ వల్ల ఏమవుతుందంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్లో ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీగా ఉండము, డ్రైన్ అయిపోతాము, ఎంత చేసినా కూడా ఏదో కోల్పోతున్నాము, ఇంకా చేయాలి, ఇంకా చేయలేకపోతున్నాం అనే బాధలోనే ఉంటారు, లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. దీనివల్ల వాళ్ళతో ఉండే స్పౌస్ వాళ్ళు కూడా బాధపడతారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఇంకా స్టార్టింగ్లో రిలేషన్ ఎట్లా ఉంటుంది, సరే అన్నిటికీ వింటున్నారు, ఒక గుడ్ వైఫ్ గుడ్ హస్బెండ్ అనుకుంటారు తప్ప ఆ పర్సన్ చెప్తే కానీ అర్థం కాదు కదా, అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు, అట్లాంటిది ఇది అవుతుంది. సో ఈ నేచర్ని మనం చిన్నప్పటి నుంచే పిల్లల్లో ట్రైన్ చేసి వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ చెప్పాలి. ఒకవేళ మీకు నచ్చని విషయాలు ఎవరన్నా ఫోర్స్ చేస్తుంటే క్లియర్గా స్టాండ్అవుట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నేను గమనిస్తుంది ఏంటంటే మనము ఎవరితో, ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, కలీగ్స్తో కూడా ఈ నేచర్ మీరు చాలా క్లియర్గా ఉండాలి. స్టార్టింగ్లోనే సరదాగా ఏదో మనవాళ్లే కదా ఒక మాట అన్నారు పర్లేదు అన్నట్టు వన్స్ ఇన్ ఎ వైల్ ఫైన్, ఇట్స్ ఓకే, 1-2 సార్లు. కానీ దాన్ని మీరే కంప్లీట్గా ఓకే ప్రతిసారి కూడా తుడుచుకొని పోతూ ఉంటే దే టేక్ యూ ఫర్ గ్రాంటెడ్. వాళ్లకు మీ విలువ తెలియదు. దిస్ హ్యాపెన్స్ ఈవెన్ విత్ యువర్ ఫ్రెండ్స్, స్పౌస్ అండ్ యువర్ బ్రదర్, సిబ్లింగ్స్తో అండ్ ఈవెన్ యువర్ పేరెంట్స్. చెప్పడానికి కొంచెం కష్టంగా ఉంది కానీ ఇదే అవుతుంది. మీరు చూడండి, పేరెంట్స్తో కూడా ఎవరైతే చైల్డ్ క్లియర్గా నాకు ఇది కావాలి, నాకు ఇది కావద్దు, లేదా నేను చేయలేను, లేదా గొడవ పెడతారో పేరెంట్స్ కూడా వాళ్ళ వైపు టిల్ట్ అవుతారు. బికాస్ ఎట్ ద ఎండ్ దే ఆర్ హ్యూమన్స్ టు. వాళ్ళకు ప్రేమ లేదా అంటే అందరి మీద ఈక్వల్గా ప్రేమ ఉంది. బట్ ఇంకా సరే వీడు గొడవ చేస్తాడు, లేదా వీడికి అవసరం, లేదా కొంతమంది ప్రిటెండ్ చేస్తూ ఉంటారు నాకు అన్యాయం జరిగిపోయింది అని. సో వాళ్ళ వైపు మొగ్గుతూ ఉంటారు. ఎవరైతే సైలెంట్గా భరిస్తారో వాళ్ళ మీద బర్డెన్ ఉంటుంది. తప్పుడు ఉద్దేశంతో కాదు, బట్ స్టిల్ డ్రా ద లైన్. అది క్రాస్ చేయకూడదని వాళ్ళకు తెలియాలి. ఇది ఎవరినో రెస్పెక్ట్ చేయడం కాదు, ఎవరినో బాధ పెట్టడం కాదు, మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా భరిస్తూ ఉంటే మాత్రం యు ఆర్ సెండింగ్ ఎ రాంగ్ సైన్ దట్ యూ కెన్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్. మిమ్మల్ని ఏమన్నా కూడా మీరు పట్టించుకోరు అన్నట్టు. డ్రా ద లైన్, షో దెమ్ దేర్ ప్లేస్. రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళకు హెల్ప్ చేయండి, చేయగలిగితే చేయండి, చేయలేకపోతే క్లియర్గా చెప్పండి, అంతే తప్ప నెవర్ ఫీల్ గిల్టీ అబౌట్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఓకేనా. లైఫ్లో పిల్లలకి ఇప్పుడు చూస్తున్న మనము ఫ్యామిలీ రిలేషన్స్ కావచ్చు, ప్రాపర్టీ రిలేషన్స్, ప్రాపర్టీ ఫైట్స్, సొసైటీలో ఇవన్నీ కూడా దీనివల్లే అన్నమాట. ఎవరైతే ఆ నెగటివ్ యాటిట్యూడ్ ఉంటాడో, ప్రెస్ చేస్తారో, ఫోర్స్ చేస్తారో వాళ్ళు అలాగే ఉంటారు. వింటున్నంత వరకు ఓకే, ఎప్పుడైతే వినరో, ఎప్పుడైతే వాళ్ళు రిబౌండ్ అవుతారో అప్పుడు వీళ్ళ ట్రూ కలర్స్ బయటకు వస్తాయి. సో స్టార్టింగ్లోనే షో దేర్ లైన్, షో యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. థ్యాంక్ యూ.